వెల్కమ్ టు 99 టీవీ. నేను బ్రహ్మనాయుడు. ఇకపోతే ఫిష్ వెంకట్కు అండగా మైనంపల్లి హనుమంతరావు. మైనంపల్లి హనుమంతరావు కాంగ్రెస్ పార్టీ నాయకులు. గతంలో ఆయన మరి బీఆర్ఎస్లో కూడా ఎమ్మెల్యేగా పనిచేశారు. వాళ్ళ అబ్బాయి ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేగా ఉన్నారు. హైదరాబాద్లో సీనియర్ నాయకుల్లో మైనంపల్లి హనుమంతరావు గారు కూడా ఒకరు. అయితే ఫిష్ వెంకట్ గారికి ఆర్థిక సహాయం అందించారు. హాస్పిటల్కి అయ్యేటువంటి ఖర్చు ఏదైతే ఉందో తాను భరిస్తానని చెప్పేసి హామీ ఇచ్చారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నుంచి మంత్రి వాకిటి శ్రీహరి గారు కూడా వచ్చారు. ఆయన కూడా పరామర్శించారు. ఇది నిజంగా ఒక గొప్ప విషయం అని చెప్పుకోవాలి. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీకి సంబంధించి మరి ఫిష్ వెంకట్ అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలియనటువంటి వ్యక్తులు ఉండరు. ఆయన చాలా సినిమాలో యాక్ట్ చేశారు. విలక్షణ నటుడిగా, అదేవిధంగా కామెడీ యాక్టర్గా ఆయన ఎన్నో అద్భుతమైనటువంటి సినిమాల్లో కామెడీ పండించారు. లక్షలాది మందిని, కోట్లాది మందిని తన కామెడీ మాటలతో నవ్వించినటువంటి వ్యక్తి ఆయన. ఆర్థికంగా ప్రస్తుతం చాలా దీనస్థితిలో ఉన్నాడు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం కూడా చాలా తీవ్రంగా అనారోగ్య బారిన పడ్డాడు. ఒక కిడ్నీ కూడా చెడిపోయిన పరిస్థితి ఉంది. ఇప్పుడు ఆయన కిడ్నీ మార్చాల్సినటువంటి అవసరం ఉంది. అయితే గత కొన్ని రోజుల నుంచి ఫిష్ వెంకట్ హాస్పిటల్లో ఉన్నారు, చికిత్స పొందుతూ ఉన్నారు. మీడియాలో కానీ, సోషల్ మీడియాలో కానీ ఆయనకి సహాయం చేయాలని చెప్పేసి చాలామంది కూడా అభ్యర్థిస్తూ ఉన్నారు. అయితే బేసిక్గా చెప్పాలంటే సినిమా ఇండస్ట్రీలో ఎవరికైనా ఇబ్బంది జరిగినప్పుడు, సినిమా ఇండస్ట్రీలో ఎవరైనా కూడా ఈ విధమైనటువంటి స్థితికి వచ్చిన పరిస్థితుల్లో ప్రతి ఒక్కరు కూడా ఒక చిరంజీవి ఎందుకు సాయం చేయటం లేదు, ఓ పవన్ కళ్యాణ్ ఎందుకు సాయం చేయటం లేదు, ఒక బాలకృష్ణ ఎందుకు సాయం చేయట్లేదు. కేవలం ఈ ముగ్గురు మీదే ముందు పబ్లిక్ ఫోకస్ కానీ లేకపోతే ఆడియన్స్ ఫోకస్ కానీ ఉంటుంది. అంటే సినిమా ఇండస్ట్రీ అంటేనే కేవలం ఒక చిరంజీవి లేకపోతే ఒక పవన్ కళ్యాణ్, ఒక బాలకృష్ణ. ఎందుకంటే వారికి సాధ్యమైనటువంటి రీతిలో మెగా కుటుంబం కానీ, నందమూరి కుటుంబం కానీ పెద్ద ఎత్తున సహాయ సహకార్యాలు గతంలో అందించినటువంటి పరిస్థితి ఉంది. సినిమా ఇండస్ట్రీలో ఇంకా చాలామంది ఉన్నారు, పెద్ద పెద్దలు ఉన్నారు, వేల కోట్లకు పడగలెత్తిన వాళ్ళు ఉన్నారు. అక్కినే నాగార్జున గారు అన్నపూర్ణ స్టూడియో ఉంది, వేల కోట్లకు పడగలెత్తారు. రామానాయుడు గారు, వెంకటేష్ గారు, ఇంకా చెప్పుకుంటూ పోతే ప్రభాస్ గారు, వీళ్ళందరూ కూడా ఒక్కొక్క సినిమాకి 50 కోట్లు 100 కోట్ల పైన రెమ్యునరేషన్ తీసుకునేటువంటి నటులు. కాబట్టి అంటే ఇండస్ట్రీలో ఎవరికైనా కష్టం వస్తే చిరంజీవి రావాలి అంటే చిరంజీవి ఎంతమందికి సాయం చేస్తాడు? ఆయన పవన్ కళ్యాణ్ ఎంతమందికి సాయం చేస్తాడు? వాళ్ళ దగ్గర లక్షల కోట్లు ఉండవు. వాళ్ళు కూడా సాధారణంగా అందరిలాగానే వ్యాపారాలు, అందరిలాగానే సినిమాలు చేసేటువంటి వ్యక్తులు. అంటే ఒక ఇండస్ట్రీలో ఏదైనా ఒక ఇబ్బంది జరిగితే పలానా వ్యక్తులే స్పందించాలని చెప్పేసి చాలామంది ఉద్దేశపూర్వకంగా మాట్లాడుతుంటారు. ఇది తప్పు. ప్రభుత్వాలు ఉన్నాయి, ప్రభుత్వాలు స్పందించాలి. చాలామంది రాజకీయ నాయకులు 100 కోట్లకి 1000 కోట్లకి పడగలెత్తిన రాజకీయ నాయకులు చాలామంది ఉన్నారు, అటు ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ. ఇది తెలంగాణ సంబంధించిన అంశంగా మనం తీసుకుందాం. ఎందుకంటే ఫిష్ వెంకట్ అనేటువంటి వ్యక్తి తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి ఒక సినీ నటుడు. ఆయన ఒక కామెడీ ఆర్టిస్టు. ఆయన అద్భుతమైనటువంటి తన నటనతోటి చాలామందిని కడుపుబ్బా నవ్వించినటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి ఆ విధమైనటువంటి ఇబ్బందులు పడతా ఉన్నాడు. ఆయనకు ఆరోగ్యం బాగలేదు, ఇక ఆ ప్రాణం పోయేటువంటి పరిస్థితి వచ్చింది. ఇక్కడ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా దిల్ రాజు ఉన్నాడు. ఆయన కూడా చాలా పెద్ద పెద్ద సినిమాలు తీస్తాడు, ప్రొడ్యూసరు. 100 కోట్ల రూపాయలు వ్యవహారాల్లో ఆయన ఇన్వాల్వ్ అవుతూ ఉంటాడు సినిమాలకు సంబంధించి. కానీ ఎక్కడ కూడా పెద్దగా ఆయన స్పందించిన పరిస్థితి లేదు. అంటే ఇండస్ట్రీలో ఏదైనా కష్టం వస్తే ముందు ఆ ఇండస్ట్రీకి సంబంధించి ఒక అసోసియేషన్ ఉంది. ఆ అసోసియేషన్ పెద్దలు మరి వాళ్ళు స్పందించాల్సిన అవసరం ఉంది. మంచు మోహన్ బాబు గారు ఉన్నారు, ఆయన చాలా విద్యా సంస్థలు ఉన్నాయి, 1000 కోట్ల రూపాయల వ్యాపార సామ్రాజ్యం ఉంది. ఇటీవల కాలంలో ఏదో న్యూజిలాండ్లోనే ఏదో దేశంలో మరి మంచు మోహన్ బాబు గారు, ఆయన పెద్ద కుమారుడు ఏదో 7000 ఎకరాలు కొన్నాడని చెప్పేసి కూడా ఆయన మీడియా ముఖంగా ఒక సోషల్ మీడియాలో ఒక వీడియో కూడా రిలీజ్ చేశాడు. అంటే ఇంతమంది ఉన్నారు. కానీ ఈ విధమైనటువంటి ఇబ్బందికర పరిస్థితులు చిన్న చిన్న నటీనటులకు వచ్చినప్పుడు మరి వీళ్ళందరూ ఎందుకు స్పందించట్లేదు? కేవలం ఒక చిరంజీవో, పవన్ కళ్యాణో, లేకపోతే నందమూరి బాలకృష్ణనో ఈ 2-3 కుటుంబాలే స్పందించాలని చెప్పేసి ఎవరైతే కోరుకుంటున్నారో అది నిజంగా వారు ఉద్దేశపూర్వకంగా వాళ్ళని కావాలని చెప్పేసి వ్యక్తిగతంగా వారి మీద ఏదో నిందలు మోపాలనేటువంటి ఆలోచన దూరం తప్ప ఇంకా చాలామంది ఉన్నారు సినిమా ఇండస్ట్రీలో. 1000 కోట్లు 100 కోట్లు బడ్జెట్ తోటి సినిమాలు తీస్తున్నటువంటి ప్రొడ్యూసర్లు ఉన్నారు. కాబట్టి వాళ్ళు స్పందించాలి, వాళ్ళు స్పందించి ముందుకు రావాలి. సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఒక అసోసియేషన్ ఉండాలి, ఆ అసోసియేషన్లో కొంత ఫండ్ ఉండాలి. చిన్న చిన్న సినీ కార్మికులు ఏదైనా ఇబ్బంది పడతా ఉంటే, ఈ విధంగా అనారోగ్యాల బారిన పడతా ఉంటే వారిని కాపాడేందుకు ఖచ్చితంగా ప్రభుత్వాలు స్పందించాలి. అదేవిధంగా సినిమా ఇండస్ట్రీకి చెందినటువంటి పెద్దలు కూడా స్పందించాలి. వారికి ఒక ఫండ్ ఉండాలి. మా అసోసియేషన్ అని చెప్పేసి ఏర్పాటు చేశారు, దానికి ఎన్నికలు జరిగినాయి, దానికి ప్రెసిడెంట్లు ఉన్నారు. అయితే వాళ్ళెవ్వరూ కూడా ఇప్పటివరకు ఫిష్ వెంకట్కి సంబంధించిన ఈ ఒక్క ఇష్యూ తీసుకుంటే మరి మా అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి పెద్దలు ఉన్నారు, వాళ్ళెవరు కూడా పెద్దగా స్పందించిన పరిస్థితి లేదు. మురళీమోహన్ గారు ఉన్నారు, ఆయన చాలా పెద్ద వ్యాపార సామ్రాజ్యాన్ని సృష్టించారు. ఆయన నటుడు, గతంలో ఎంపీగా పనిచేశాడు, ప్రొడ్యూసర్గా అనేక సినిమాలు తీశాడు. మరి ఆయన ఎక్కడ స్పందించలేదు. రాఘవేంద్రరావు గారు ఉన్నారు, ఆయన కూడా 1000 కోట్ల రూపాయల వ్యాపార సామ్రాజ్యం ఉంది, ఆయన కూడా ఎక్కడ స్పందించలేదు. అంటే ఏదన్నా ఇండస్ట్రీలో ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు పలానా వ్యక్తులే స్పందించాలని చెప్పేసి కోరుకోవటం నిజంగా అది ఉద్దేశపూర్వకంగా కోరుకోవటం అయితే ఖచ్చితంగా అవుతుంది. ఈ విధమైనటువంటి ఇబ్బందికర పరిస్థితులు సినిమా ఇండస్ట్రీలో చిన్న చిన్న కార్మికులు, ఎందుకంటే ఆయన చిన్న కార్మికుడే, బహుశా ఆయన ఏదన్నా ఒక సినిమాకి సంబంధించి ఒకరోజు ఆయన యాక్టింగ్ చేస్తే ఒక 50,000 రూపాయలు ఇస్తారేమో, అంతకుమించి పెద్దగా ఆయనకేం రెమ్యునరేషన్ ఉండదు. కాబట్టి ఈ విధమైనటువంటి కళాకారులను
ఖచ్చితంగా వారిని రక్షించుకోవాల్సినటువంటి బాధ్యత ఇండస్ట్రీ మీద ఉంటుంది, అదేవిధంగా ప్రభుత్వాల మీద కూడా ఉంటుంది. అయితే గతంలో కూడా మనం 2 రోజుల క్రితం కూడా ఫిష్ వెంకట గారి ఆరోగ్యం పట్ల మనం ఒక వీడియో కూడా చేసాం. ఆయనకి సంబంధించి స్పందించండి, ప్రభుత్వాలు ఉన్నాయి, ప్రభుత్వాలు స్పందించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనిషి చచ్చిపోయిన తర్వాత శ్రద్ధాంజలి ఘటించడం, సినిమా హీరోలు అదేవిధంగా రాజకీయ నాయకులు వాళ్ళ ఇళ్ళకెళ్ళి దండలేసి వారి గురించి గంటలు గంటలు మైక్ ముందు మాట్లాడటం కాదు. మనిషి బతుకున్నప్పుడు అవకాశం ఉన్న పరిస్థితుల్లో వారికి సహాయం చేయడం అనేది నిజంగా గొప్ప విషయం. అయితే రేవంత్ రెడ్డి సర్కార్ అయితే ఖచ్చితంగా స్పందించిందని చెప్పాలి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ విషయంలో అప్రిషియేట్ చేయాల్సిన అవసరం ఉంది. మరి సాక్షాత్తు మైనంపల్లి హనుమంతరావు గారు ఆయన దగ్గరికి వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి పరామర్శించి మరి ఆయన వైద్య ఖర్చులు భరిస్తానని చెప్పేసి, అండగా ఉంటానని చెప్పేసి ఆ కుటుంబానికి హామీ ఏదైతే ఇచ్చాడో నిజంగా వీళ్ళని అప్రిషియేట్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది.